करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। झोली भर दी खुशियों से, झोली भर दी खुशियों से, सारा मेरा दुख लिया। कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। जब भी आते हो सुख लाते हो, जब भी आते हो सुख लाते हो, फूलों से दामन भर जाते हो। जीवन मिल गया खिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सूक्ष्म वतन में बाबा जो बुलाए, झूला झुलाए गोदी में बैठाए। सब कुछ मिल गया मिल गया, ओ कैसे करूं मैं बाबा तेरा शुक्रिया, कैसे करूं मैं बाबा तेरा शुक्रिया। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 4/10/21 వాణి. बाबा చెప్తారు, मीठे बच्चे, बाप को याद करने की भिन्न भिन्न युक्तियाँ रचो, पुरुषार्थ कर चार्ट रखो, थको नहीं, तूफान में अडोल रहो. అంటే దీంట్లో బాబా చెప్తారు, శివబాబా తలంపు చేసే విధానం వెరైటీగా ఉండాలి. పురుషార్థాన్ని చార్ట్ కూడా పెట్టుకోవాలి. బాబా తలంపు చేసే పురుషార్థం అంటే ఒక్కొక్కసారి సర్వ సంబంధాన్ని తలంపు చేయండి, ఒకసారి బాబాని సాక్షిగా చేసుకొనేసి సాక్షిగా చూసే ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూడండి. ఒకసారి బిందు స్వరూప స్టేజ్, ఒకసారి మొత్తం వృక్షానికి పవర్ ఇచ్చేట్టుగా, ఒకసారి మెట్లు పైన ఎక్కేట్టుగా, ఇట్లా వెరైటీగా మీరు అనుభవం చేస్తూ ఉంటే బాగుంటుంది. అలసిపోరు. చార్ట్ కూడా పెట్టుకోవాలి. అప్పుడు తుఫాన్ ఎంత వచ్చినా కూడా మనం స్థిరంగా ఉంటాం. సో సదా స్థిరంగా ఉండాలి తుఫాన్ వచ్చినా కూడా. మరి ప్రశ్న అడుగుతారు బాబా, बच्चों को अपना कौन सा अनुभव आपस में एक दो को सुनाना चाहिए. బాబా అడుగుతారు, బిడ్డలు పరస్పరంగా ఏ అనుభవాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, పరస్పరంగా వినిపించుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఏమది अनुभव? आंसर, हम बाप को कितना समय और कैसे याद करते हैं. भोजन के समय बाप की याद रहती है या अनेक प्रकार के विचार आते हैं. बाबा कहते हैं, बच्चे ट्राई करके देखो, भोजन पर बाप के सिवाय दूसरा कुछ भी याद नहीं आता है. फिर आपस में
एक दो को अनुभव सुनाओ। हमारी कोई भी दर्दनाक सीन देखते हमारी स्थिति कैसे रही इसका भी అనుభవం సునావు. ఎంత ఫస్ట్ క్లాస్ అనుభవాలు చూడండి. బాబా చెప్తారు ఈ అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. మనం ఎంత టైం మరి ఎట్లా బాబా తలంపు చేస్తూ ఉంటాం, ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా బాబా దగ్గర మాట్లాడుతూ ఉంటాం, ఎంత టైం తలంపు చేస్తాం, ఎట్లా బాబా దగ్గర అన్ని డైరెక్షన్స్ తీసుకుంటాం, ఇదన్నీ ప్రాక్టీస్ చేసుకొని అనుభవం చెప్పుకోవాలి. తర్వాత ముఖ్యంగా భోజనం చేసే సమయంలో ఎంతవరకు మనకు బాబా తలంపు ఉంటుంది, బాబా తలంపే ఉంటుందా లేదా వేరే వేరే విచారాలు వస్తుందా. బాబాను మనకు చెప్తారు, ఛాలెంజ్ చేస్తారు, ట్రై చేసి చూడండి. భోజనం ఎప్పుడు తినేది స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి లాస్ట్ వరకు ఒక్క బాబా తలంపు తప్ప వేరే ఏమీ రాకుండా ఉందా. ఈ అనుభవం కూడా పరస్పరంగా ఎక్స్చేంజ్ చేసుకోండి. బ్రహ్మ బాబా ఎప్పుడు వాణిలో ఇది చెప్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూర్చుంటారు, ఏవో సడన్ బాబా తలంపు వస్తుంది, మరి ఇక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ బాబా తలంపు చేస్తారు. అయితే లాస్ట్లో బాబా జయించేశారు, ఫుల్గా జయించినారు దాన్ని. తర్వాత ఇంకొక అనుభవం ఏమంటే, ఏదైనా భయంకర సీన్ మన కంటి ముందు వస్తుంది అనుకోండి, ఎవరినో కొడదారు, తిడదారు, చంపుదారు, యాక్సిడెంటే అయిపోతుంది, లేదో మన కంటి ముందే భూకంపంలో ఏదో పడిపోతుంది, ఇట్లా భయంకర సీన్స్ చూసినారు అనుకోండి. ఆ చూసే టైంలో మీ ఆంతరిక స్థితి ఎట్లా ఉండేది దాని గురించి కూడా వర్ణన చేయండి. భయపడినారా, లేదు స్థిరంగా ఉండి చూసారా, సాక్షిగా ఉండి చూసినారా, పవరిస్తూ ఉంటిరా, లేదంటే మీ మనసులో ఏదో వేరే ఫీలింగ్స్ వచ్చి భయపడినారా. ఈ అనుభవం కూడా చాలా బాగుంటుంది, చెప్పండి. ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బాబా తలంపు చేసి వేరే వాళ్ళకు కూడా మనం ఆ స్టేజ్న అనుభవం చెప్తే వాళ్ళకు కూడా దారి దొరుకుతుంది. గీత లాక్ జమానే వాలే అట్లా అని ఒక పాట. ఓం శాంతి. मीठे मीठे बच्चे अभी बेहद के बाप को कैसे भूलेंगे, जिससे बेहद का वर्षा मिलता है, जिसको आधा कल्प से याद करते थे. ये तो समझाया है कि मनुष्य को कभी भगवान नहीं कहा जाता है. तो अभी जबकि बेहद का बाप मिला है, उसकी याद में ही कम करामत है. जितनी पति पावन बाप को याद करेंगे उतना पावन बनते जाएंगे. तुम अपने को अभी पावन कह नहीं सकते जब तक अंत हो. जब संपूर्ण पावन बन जाएंगे तो ये शरीर छोड़ देंगे, छोड़ करके संपूर्ण पवित्र शरीर लेंगे. అంటే బాబా చెప్తారు, మీటే మీటే బచ్చే బేహద్ తండ్రి వచ్చినారు, ఎట్లా మీరు మర్చిపోతారు. బేహద్ తండ్రి మర్చిపోయేదానికి లేదు. వాళ్ళ దగ్గర ఉండి మనకు ఎంత ఆస్తి దొరుకుతుంది, మరి అట్లా ఉండే తండ్రిని ఎట్లా మర్చిపోదాం. మనం అర్ధకల్పం మనం భక్తి మార్గంలో ఉండేటప్పుడు బేహద్ తండ్రిని ఎంత తలంపు చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరూ తెలియకుండా తలంపు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది అనుకుంటూ ఉంటాం, మనం మనిషి అంటే బాబా తలంపు చేస్తూ ఉంటే మనం భగవాన్ దొరుకుతారు అట్లా. అయితే సరిగ్గా తెలీదు పరమాత్మ ఎవరు అట్లా. ఇక్కడ మరి శివబాబా మనకు ఇది వివరంగా చెప్తారు. మనిషి ఎవరినే భగవాన్ని చెప్పేదానికి కూడా కాదు, మనిషి ఎవరు భగవాన్ కానీ కాదు. సో బేహద్ తండ్రి మనకు దొరికినారు. ఆ బేహద్ తండ్రిని యథార్థంగా తలంపు చేస్తే దాంట్లో మ్యాజిక్ పవర్ ఉంది. సో ఎంతెంత మనం బాబా తలంపు చేస్తూ ఉంటాం, పతి పావన్ తలంపు చేస్తూ ఉంటాం, అంత మనం పావన్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైంది, పావన్ ఈ ప్రపంచంలో ఎవరూ లేదు. అంతు సమయంలో పావన్ అవుతాం మనం. ఎప్పుడు సంపూర్ణ పావన్ అయిపోతాము
అప్పుడు మనం ఈ శరీరంలో ఉండం, వెళ్ళిపోతాం. సంపూర్ణ పవిత్ర శరీరం మనకు దొరుకుతుంది. ఎప్పుడు సత్యుగం ఉండిందో అప్పుడు కొత్త శరీరం ఉండింది. దాని సంపూర్ణ పవిత్ర శరీరం చెప్తాం, సతో ప్రధాన శరీరం. ఆత్మను పవిత్ర శరీరం కూడా పవిత్రంగా ఉండింది. మరి ఈ రావణ్ ఇప్పుడు వినాశం అయిపోతుంది. సత్యుగంలో రావణ్ ఉండడు. तो फिर रावण का खात्मा को ख़त्म हो जाती है. सतयुग में रावण की इफिज नहीं बनाते. तो तुम बच्चों को जब बैठते हो, चलते फिरते हो, बुद्धि में ये होनी चाहिए कि बाबा की याद. अभी हमने 84 जन्म का चक्र पूरा किया, फिर नया चक्र शुरू होता है. वह है ही नई पवित्र दुनिया, नया भारत, नई दिल्ली. बच्चे जानते हैं, पहले यमुना के कांटे में राज्य था, वो जहाँ पर पाकिस्तान, तो यमुना के कांटे पर पाकिस्तान बनाया. बच्चों को बहुत अच्छी रीति समझाया जाता है. पहले तो बाप को याद करो. भगवान बाप पढ़ाते हैं, वही बाप टीचर गुरु है. ये भला याद रखो. बाबा ने ये भी समझाया था कि तुम बाजोली खेलते हो. वर्णों का चित्र भी बहुत ज़रूरी है. सबसे ऊपर शिव बाबा का, फिर छोटी ब्राह्मण. तो ये समझाने के लिए बाबा कहते, अच्छा ये बुद्धि में रखो कि हमने 84 जन्म की बाजोली खेलते, अभी संगम पर है. बाप जास्ती समय नहीं करते, फिर भी 100 वर्ष तो लगेगा. उथल पाथल पूरी होती है, फिर राज्य शुरू हो जाएगा. అంటే ఇప్పుడు బాబా చెప్తారు, మన సంపూర్ణ పవిత్రం అయిపోతే సత్యుగంలో ఉంటాం. సత్యుగంలో రావణ ఉండడు. అక్కడ రావణ చిత్రం అంతా చేసి కాల్చేది అదంతా మాటనే లేదు. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైంది. బాబా తలంపు చేస్తూనే ఉండాలి. నడుస్తూ తిరుగుతూ సదా బాబాని బుద్ధిలో ఉండాలి. మరి 84 జన్మాని చక్రం పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొత్త చక్రం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా బుద్ధిలో ఉండాలి. అక్కడ సత్యుగాల్లో మనం పవిత్రంగా ఉంటాం. అది పవిత్ర ప్రపంచం. అప్పుడు భారత్ కొత్తగా ఉంటుంది. బిడ్డలుగా ఇప్పుడు బాగా అర్థమైపోయింది. యమునా నది దగ్గర పరిస్థాన్ చేస్తాం. పరిస్థాన్ అంటే దేవలోక్, అక్కడే రాజ్యం ఉంటుంది. బిడ్డలు చాలా బాగా ఇప్పుడు అర్థమైపోయింది. మొదట్లో మనం బాబా తలంపు బాగా చేయాలి. భగవాన్ మనకు చదివిస్తున్నారు. వాళ్ళే మనకు టీచర్, సద్గురు కూడా అయినారు. తండ్రియే టీచర్, మరి సద్గురు. ఇది తలంపు చేస్తూనే ఉండండి. బాబా మనకి ఇది కూడా చెప్పినారు. మన బల్టీ ఆట ఆడుతూ ఉంటాం. అంటే బల్టీ ఆట అంటే దీంట్లో వర్ణాలు వచ్చేస్తుంది. వర్ణాన్ని చిత్రం ఉంది కదా. ఫస్ట్ మనం ఇప్పుడు బ్రాహ్మణ్, శివబాబా చాలా హైయెస్ట్. తర్వాత బ్రాహ్మణ్ తర్వాత దేవత, మరి క్షత్రియ, వైశ్య, శూద్ర, మళ్ళీ బ్రాహ్మణ్. ఇట్లా ఇది బల్టీ. ఈ సంఘంలో ఇప్పుడు మనం వచ్చినాం. 84 జన్మం తీసుకొని బాబా మనకు ఎక్కువ టైం ఏమి చెప్పలేదు. లాస్ట్లో వచ్చినారు బాబా ఈ లాస్ట్ జన్మంలో. అది కూడా లాస్ట్లో ఊరిగా 100 years వరకు ఇదంతా అయిపోతుంది. మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది ఈ భూమి. అప్పుడు అన్నీ పవిత్రమైపోతుంది. మళ్ళీ కొత్త రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కలియుగంలో భూకంపం వచ్చేది, వరదలు వచ్చేది, అన్నీ వచ్చేది, ఇదంతా అవుతూ ఉంటుంది.
ఇదన్నీ పూర్తి అయిపోతుంది, కలియుగ వినాశం అయిపోతుంది, రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. దీనికోసమే 100 సంవత్సరాలు చెప్పినారు బాబా. బాబా 1937లో వచ్చినారు. 1937 నుంచి 100 సంవత్సరాలు ఎంత అవుతుంది? దాంట్లోపల ఈ మహాభారత్ యుద్ధంలో మొత్తం అన్ని ధర్మం వినాశం అయిపోతుంది. महाभारत लड़ाई तो वही है जिसमें अनेक धर्म विनाश, एक आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. तुम्हारी कलाबाजी तो वंडरफुल है. బాగా చెప్తారు. ఒక్క ఆది సనాతన్ దేవి దేవత ధర్మ స్థాపన అయి మిగతా అన్నీ వినాశమైపోతుంది. మనది ఈ ఆర్ట్ చాలా వండర్ఫుల్ ఆర్ట్. ఏమి ఆర్ట్? ఒక్క ధర్మాన్ని స్థాపన చేసి आर्ट इकड़. तो तुमको पता है फ़कीर लोग कलाबाजी खेलते हैं, तीर्थों पर जाते हैं. मनुष्यों की तो श्रद्धा होती है ना, तो उन्हों को कुछ न कुछ दे देते हैं, परवरिश उन्हों की होती रहती है. ఇట్లా ఇప్పుడు తీర్థయాత్రలంతా పోదాం. అప్పుడు కొందరు బల్టీ ఆట అదంతా చూపిస్తారు. రోడ్లో మీరు చూసి ఉంటారు. ఇట్లా సర్కస్ లాగా అంత చేస్తూ ఉంటారా లేదా? వాళ్ళకు మరి మనుషులు ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు, వాళ్ళది పాలన అవుతూ ఉంటుంది, మనుషులకు శ్రద్ధ ఉంటుంది వాళ్ళపైన. ఎంత బాగా ఈ సర్కస్ లాగా అని చూపించినారు. పైన ఎక్కుతారు, రౌండ్గా తిరుగుతారు, ఏమేమో చేస్తారు. వాళ్ళది కూడా ఒక ఆర్ట్. అది ఆ ఆర్ట్ని చూపిస్తారు. సో వాళ్ళకు కూడా చాలామంది ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకు. तो ऐसे मनुष्य अपने साथ क्या उठाएंगे? बाबा तो इन सब बातों का अनुभवी है. बाबा ने अनुभवी रत लिया है, गुरु भी किए हैं, देखा भी बहुत कुछ है, तीर्थ भी किए हुए हैं. शिव बाबा బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశం అవుతారు. ఎందుకంటే బ్రహ్మ బాబాకు అన్ని ప్రకారమైన అనుభవాలు ఉంది. తీర్థయాత్రలంతా పోయినప్పుడు ఇట్లా ఈ ఆర్ట్ చూపిస్తారు కదా, సర్కస్ లాగా, అదన్నీ కూడా చూసినారు. బాబా కూడా వాళ్ళకు అప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి బ్రహ్మ బాబా ఎంతమంది గురువులనే అప్పుడు పెట్టుకున్నారు. దాదాపు ఏకరాజ్యుగా ఉండే టైంలో ఎన్ని తీర్థయాత్రలు పోయినారు, అన్ని మందిరకు పోయి వచ్చినారు, అన్ని చదివినారు. భక్తి మార్గంలో గీతా వేద శాస్త్రాలు ఇట్లా అనుభవి శరీరాన్ని పరమాత్మ సెలెక్ట్ చేసుకున్నారు. तो अभी बाबा कहते हैं बाजोली तो याद कर सकते हैं. మనకు మరి బాబా చెప్తారు, మీరు కూడా మీ బల్టీ ఆట స్మృతిలో పెట్టుకోండి. అంటే సత్యుగ నుంచి త్రేత ద్వాపర కలియుగంలో వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు సత్యుగానికి పోవాలి, బ్రాహ్మణ్ అయినారు. సో బ్రాహ్మణ్స్ దేవత, మరి క్షత్రియ, వైశ్య, శూద్ర, మళ్ళీ బ్రాహ్మణ్. ఇట్లా ఇది ఒక బల్టీ ఆట. మొత్తం భారతదేశంది మాట ఇదంతా. భారత్లోనే ఈ వర్ణాలది మాట. తండ్రి మరి మనకు చెప్తారు, వేరే ధర్మాలంతా బైప్లాట్స్ అంటే సైడ్ యాక్టర్స్. మెయిన్గా మనమే భారతవాసీలు. సత్యుగ నుంచి లాస్ట్లో కలియుగం, సంగం యుగం వరకు ఉంటాం. మిగతా వాళ్ళు మధ్యలో వస్తారు, ఏదో పార్క్ చేస్తారు, సైడ్ యాక్టర్స్ అందరూ. మనది మాత్రమే 84 జన్మాని కథ ఉంటుంది. సెన్సిబుల్ బిడ్డలకు ఇదంతా లెక్క చాలా బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఎట్లా మనం సత్యుగ నుంచి కలియుగ అంత సమయం వరకు పార్క్ చేస్తాం. అట్లా इस्लामी आए तो एवरेज कितने जन्म होंगे, एक्यूरेट हिसाब की तो दरकार नहीं. అంటే ఇస్లామిక్ ధర్మం వాళ్ళకు ఎన్ని జన్మాలు, దేవీ దేవతలకు ఎన్ని జన్మాలు, మరి బౌద్ధ ధర్మం వాళ్ళకు, మరి క్రిస్టియన్ ధర్మం వాళ్ళకు సుమారుగా ఎన్ని జన్మాలు అని అర్థమవుతుంది. బుద్ధిశాలి బిడ్డలకు ఇదంతా బాగా అర్థమవుతుంది. అక్యురేట్గా ఏం వాళ్ళదంతా చెప్పేది అవసరం లేదు. మనది మాత్రం అక్యురేట్గా అన్నీ అర్థమైంది. ఈ విషయాలంతా ఎక్కువగా చింత చేయకూడదు. జాస్తి మనిషి బాబా తలంపు చేస్తూ ఉండాలి.
तो सबसे जास्ती फिक्र ये रहती है कि हम బాబా को याद करते रहें. మనకు ఎక్కువగా చింత దేంట్లో అంటే నిరంతరంగా శివబాబా తలంపే చేస్తూ ఉండాలి. మిగతా ఏం మనకు చింతనే లేదు. ఎవరు ఎట్లా ఎన్ని జన్మాలు తీసుకుంటే మనకేం, బస్ ఏకీ ఫిక్రాతే. ఇది ఒకటే విచారం మనకు. ఏ విచారం? బాబా తలంపు బాగా చేయాలి, పాపం అంతా భస్మం చేసుకోవాలి. ఒక్క తండ్రి తలంపు చేసేదే మన విచారం. तो घड़ी घड़ी माया और फिक्रात में डाल देती है. इसमें माया फिक्र में बहुत डालती है. బాబా చెప్తారు, మన బాబా తలంపులో ఉండేదే విచారం చేస్తూ ఉంటే మధ్యలో మధ్యలో ఈ మాయ వేరే వేరే చింత అని తీసుకొచ్చేస్తుంది. వేరే వేరే విచారాలంతా తీసుకొచ్చి విఘ్నం వేస్తూ ఉంటుంది మాయ. మనం దాన్ని జయించాలి. వేరే విచారాలు ఎందుకు, మనకు ఒకే విచారం చాలు. बच्चों को याद करना ही चाहिए. अभी हमको घर जाना है. स्वीट होम इसको याद नहीं आएगा. किसको याद नहीं आएगा? मांगते भी है ना शांति देवा. भगवान को कहते हैं हमको शांति दो. అంటే బిడ్డలు ఎట్లయినా సరే బాబా తలంపు మాత్రమే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ పోవాలి. అది హోమ్ స్వీట్ హోమ్. ఎవరు దాని తలంపు చేయలేదు చెప్పండి. అందరికీ శాంతి కావాలి. శాంతి దేవాని పరమాత్మని అడుగుతూ ఉంటారు. అందువల్ల శాంతి ధామ్ పోవాలని కూడా అనుకుంటారు. దాని తలంపు కూడా వస్తూ ఉంటుంది. అయితే యథార్థంగా తెలీదు అంతే మనుషులకు. మనం యథార్థంగా వాళ్ళకి చెప్పాలి. तो अभी तुम बच्चे ये तो जानते हो ये पुरानी दुनिया ख़त्म हो जानी है. ये भी तुम्हारी बुद्धि में है. और मनुष्य तो घोर अंधेरे में है. शांति सतयुग में ही होती है. एक धर्म, एक भाषा, रस्म रिवाज सब एक ही होता है. वहाँ है ही शांति का राज्य. अद्वैत की बात नहीं. वहाँ तो एक ही राज्य होता है और सतो प्रधान है. रावण राज्य है नहीं जो लड़ाई हो. బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచం ఎట్లా వినాశమైపోతుంది మీకు ఇది బాగా అర్థమైంది. మన బుద్ధిలో ఇప్పుడు ఉంది. మనుషులందరూ గాఢ అంధకారంలో ఉన్నారు. మనకు అన్ని విషయాలు అర్థమైపోయింది. వినాశం కూడా అర్థమైపోయింది. సో శాంతి అనేది సత్యుగంలో కూడా గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే పద్ధతి, అందరూ ఒకటేగా ఉంటారు. అందువల్ల అక్కడ శాంతిగా ఉంటుంది. ద్వైత అద్వైత పాయింట్ అంతా కాదు, బాకీ అన్నీ ఒకటే ఉండే దానివల్ల అక్కడ ఒకే రాజారాణి వాళ్ళ రాజ్యం జరుగుతుంది. వాళ్ళ అందరూ సతో ప్రధానంగా ఉంటారు. రావణ రాజ్యం ఉండదు. ఇట్లా జగడం చేసాని కోసం రావణ లేదు. అందువల్ల అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కూడా మనకు చాలా ఖుషి ఉండాలి. ఏంటంటే స్వయం పరమాత్మ చదివిస్తున్నారు. మన ఖుషిది టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉండాలి. శాస్త్రంలో కూడా గాయనం అతీంద్ర సుఖం అడగాలంటే ఎవరిని అడిగేది? గోపిల్ని అడగాలి. ఎవరు ఆ గోపిలు? మనమే కదా. మనమే శివబాబా బిడ్డలు గోపిలు. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తాం. మన సన్ముఖంలో ఎవరు కూర్చున్నారు? స్వయం భగవాన్ సన్ముఖంలో ఉండే దానివల్ల మనమే గోపిలు. ఇక్కడ మరి नंबर वार तुम्हारे पास भी नंबर वार है. जिसको याद करते बाबा हमारा बाबा भी है, टीचर भी है, गुरु भी है. అంటే ఇక్కడ అందరూ నంబర్ వారే ఉన్నారు. అంటే తండ్రియే టీచర్, సద్గురు కూడా అయినారు. ఇట్లా తలంపు చేయాలి గడి. ఇది కూడా వండర్ఫుల్. మనకు తండ్రియే టీచర్ అయ్యి సద్గురు అయినారు. లైఫ్ తక్ సాత్ దేతే హై శివ్ బాబా. మనం ఉండే అంతవరకు మన వెంటనే ఉంటారు బాబా. గోద్ మే లియా హై और పడాయి షురూ కర్ దేతే హై. మన ఒడిలో వచ్చిన వెంటనే చదివేది స్టార్ట్ అయిపోతుంది. అంటే బాబా బిడ్డ అయిపోయిన వెంటనే
ఆ రోజు నుంచి మన చదువు కూడా స్టార్ట్ అయిపోతుంది. ये तो याद करने से ही खुशी बहुत रहती है, परंतु మాయా ఫిర్ भी बुला देती है. బాబా చెప్తారు, ఇదంతా స్మృతిలో పెట్టుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. మన జన్మం తీసుకునే వెంటనే మన చదువు కూడా స్టార్ట్ అయింది, మన తండ్రియే మనకు టీచర్, సద్గురు, ఇట్లా అంతా అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. అయితే మళ్ళీ మాయ మరిపిస్తేస్తుంది, ఇదన్నీ విషయాలు మర్చిపోయి వేరే వేరే విచారాల్లో వెళ్ళిపోతారు. तो मनुष्यों को ये भी समझाना होता है. मनुष्य पूछते हैं, बाकी थोड़ा समय कहते हो, क्या प्रूफ है? बोलो. देखो, इसमें लिखा हुआ है भगवान वाचा, यज्ञ भी रचा हुआ है, यह है ज्ञान यज्ञ. अभी कृष्ण तो यज्ञ नहीं रचा है, रच नहीं सकता है कृष्ण यज्ञ. బాబా చెప్తారు, మనుషులు అడుగుతారు, ఏం ప్రూఫ్, కొంచెం టైమే ఉంటుంది అట్లా అని అడుగుతారు, వినాశం అవుతుంది అట్లా. అయితే మనం కాదు కదా చెప్పేది, ఇక్కడ అన్ని భగవాన్ వాచ, భగవాన్ సత్యం, భగవాన్ వాచ, భగవాన్ యజ్ఞ రచన చేసినారు, జ్ఞాన యజ్ఞ. దీని నుంచి గ్యారంటీ ఒక ధర్మం స్థాపన అవుతుంది. ఇక్కడ కృష్ణ ఏమి యజ్ఞ రచన చేశానికి కాదు. ఇప్పుడు ఎక్కడ వస్తారు కృష్ణ, వాళ్ళు వచ్చే సత్యుగంలో, అప్పుడు యజ్ఞం అంతా ఏమీ అవసరం లేదు, ఇప్పుడే కదా కావాల్సింది. तो बच्चों को ये भी बुद्धि में रहना चाहिए कि हम ब्राह्मण इस बेहद यज्ञ के हैं. మన బుద్ధిలో ఇది కూడా ఉండాలి, మన బ్రాహ్మణ్ ఈ బేహద్ యజ్ఞ వాడు. बाबा ने हमको निमित्त बनाया. जब तुम अच्छी रीति ज्ञान और योग की धारणा करते हो, आत्मा संपूर्ण बन जाती है, तभी इस बंबोर को आग लग जाएंगे. అంటే ఇది జ్ఞాన యజ్ఞ. బాబా మనకు మన నిమిత్తంగా పెట్టినారు ఈ యజ్ఞ రచన చేసి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానం మరి యోగం అర్థం చేసుకొని ధారణ చేసుకోవాలి, అప్పుడు ఆత్మ సంపూర్ణ అయిపోతుంది. ఎప్పుడు మన అందరం ఆత్మలు సంపూర్ణ అయిపోతాము, అప్పుడు ఈ అడవికు నిప్పు అంటుకుంటుంది. ఈ అడవి అంటే కలియుగానికి నిప్పు అంటుకుంటుంది. मनुष्यों को पता होना चाहिए कि ये बेहद का कर्म क्षेत्र है, जहाँ सभी आकर के खेल करते हैं, बनी बनाई बन रही है. बाप कहते हैं, बच्चे चिंता उनकी की जाती है जो अनहोनी हो. हो गया सो ड्रामा में था, फिर उसकी चिंता काहे का करें. అంటే ఈ డ్రామా చేసే ఉంది, ఈ ఏమంతా జరుగుతుందో అన్ని డ్రామా అనుసారంగా అయింది. అందువల్ల ఏమంతా అనవసరం జరిగేది కాదు, దానిదంతా మనం చింత చేయకూడదు. తర్వాత ఈ డ్రామాలు ఏముందో అది జరుగుతూ ఉంటుంది, మళ్ళీ అనవసరంగా ఎందుకు చింత చేయాలి. ఏది కానే కాదో దాని గురించి చింతని చేయకూడదు. ఈ డ్రామాని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ड्रामा में जब कोई ऐसा दर्दनाक सीन होता है तो मनुष्य देखकर रोते हैं. अभी वह तो हुआ झूठा ड्रामा. అంటే బాబా చెప్తారు, ఇదంతా డ్రామా, మనం కూడా డ్రామాని చూస్తూ ఉన్నాం. డ్రామాలో కూడా ఇప్పుడు చాలా భయంకర సీన్ ఉంటుందో మనుషులు చూసి ఏడుస్తారు. ఆ డ్రామా ఏమో అసత్యమైన డ్రామా. అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగే డ్రామా సత్యమైన డ్రామా. సో ये तो सच्चा ड्रामा है, सच सच करते हैं, परंतु तुमको कोई दुख की आंसू नहीं आनी चाहिए. సాక్షి होकर के तुमको देखना है. ఇప్పుడు ఏమంతా జరుగుతుందో ఈ డ్రామాలో, అనాది అవినాశి డ్రామా అన్నీ చేసే ఉంది. అందువల్ల బాబా చెప్తారు, ఏ సీన్ చూసినా సరే, దుఃఖాన్ని సీన్ చూసినా సరే మనకు ఏడుపు రాకూడదు. మన సాక్షిగా ఉండి ఈ ఇదన్నీ చూస్తూ ఉండాలి. సాక్షి అవస్థ చాలా కావాలి. ఈ డ్రామాలో ఏం జరిగినా సరే
చాలా డేంజరస్ పరిస్థితి కూడా వస్తుంది. సాక్షిగా చూసానికి అభ్యాసం చేయాలి. जानते हो ये ड्रामा है, इसमें रोने की क्या दरकार है. पास्ट इज पास्ट, कब विचार तो नहीं करना चाहिए. బాబా చెప్తారు, ఈ డ్రామాలో ఏమి జరిగినా సరే ఏడవకూడదు. ఏడ్చేది ఏముంది? పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగింది. అందువల్ల ఇప్పుడు దాని గురించి విచారం చేయకూడదు. జరిగిన విషయాలను గురించి ఎందుకు విచారం చేయాలి? తుమ్ ఆగే బడితే బాప్కు యాద్ కర్తే రహో. ముందు పోతూ ఉండాలి, తండ్రి తలంపు చేస్తూ ఉండాలి, అందరికీ దారి చూపిస్తూ ఉండాలి. బస్ ఇదే మన పని. బాబా తలంపులో ముందు పోతూ ఉండాలి. బాబాతో రాయ్ దేతే रहते हैं. त्रिमूर्ति के चित्र तुम्हारी पास बहुत है. బాబా చెప్తారు, మనకు బాబా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తి చిత్రం మన దగ్గర ఎక్కువ ఉండాలి. క్లియర్గా రాసింది దాంట్లో. శివ్ బాబా ఆస్తి ఇస్తారు బ్రహ్మ ద్వారా. ఈ చిత్రం మనం చెప్పాలి, అందరికి కూడా ఇవ్వాలి. तुम बच्चों को ये चित्र देखने से बहुत खुशी होनी चाहिए. ఈ చిత్రం చూసి మనకు చాలా సంతోషం ఉండాలి. అంటే బ్రహ్మ ద్వారా ఆస్తి మనం తీసుకుంటామా లేదా? बाबा से हमको विष्णुपुरी का वर्षा मिलता है. पुरानी दुनिया तो ख़त्म होनी है. बस ये चित्र सामने रख दो, इसमें खर्चा की तो कुछ भी नहीं. అంటే బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుపురిది ఆస్తి మనకు ఇస్తారు. పాత ప్రపంచం వినాశమైపోతుంది. ఈ త్రిమూర్తి చిత్రం చాలా బాగుంది. ఎవరికి కావాలన్నా వాళ్ళకి ఇచ్చేయచ్చు. దీంట్లో ఖర్చుది మాట ఏముంది? झाड़ भी बहुत अच्छा है. रोज़ सवेरे उठ करके विचार सागर मंथन करना है. ఈ కల్పవృక్షం చిత్రం కూడా చాలా బాగుంది. దీన్ని చూసుకునే రోజు ఉదయాన్నే చిత్రాన్ని గురించి విచార సాగర్ మంథన్ చేయండి. अपना टीचर आपे ही बनकर पढ़ो. బుద్ధితో సబ్కో హైనా. బాబా చెప్తారు, మనమే మన టీచర్ కావాలి. ఆ చిత్రాలంతా చూసి విచార సాగర్ మంథన్ చేయాలి. అందరికీ బుద్ధి ఉందా లేదా? ఆ బుద్ధిలో ఈ చిత్రాలను గురించి విచారం చేయండి. चित्र अपनी घर में भी रख दो. हर एक चित्र में फर्स्ट क्लास ज्ञान है. कहते हैं विनाश होगा तो तुम्हारी बाप के साथ प्रीत है ना. कहते हैं सदगुरु मिला दलाल के रूप में, तो तुम्हें कितनी अच्छी बातें समझने समझाने के लिए मिली है. फिर भी माया का पाप बहुत है. అంటే ఇక్కడ బాబా చెప్తారు, వినాశం ఏమో అవుతుంది. అయితే ఈ వినాశ టైంలో మనకు తండ్రి పైన ప్రీతి, వినాశకాలి ప్రీతి బుద్ధి బాబా దగ్గర మనకు. సద్గురు దొరికినారు దళాలి రూపంలో. ఇంకా వేరే ఏం కావాలి మనకు? ఎంత మంచి మంచి మాటలు ఇదంతా అర్థం చేసుకొని చేయించేది. వేరే వాళ్ళకి కూడా అర్థం చేయించాలి. అయితే ఈ ప్రపంచంలో మాయాది షో ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ షో అయిపోయింది. 100 वर्ष पहले ये बिजली गैस आदि कुछ भी नहीं था. 100 years బ్యాక్ ఇదంతా ఉండలేదు. ఈ సైన్స్ సాధనాలు, గ్యాస్ ఎప్పటి నుంచి ఉంది? గ్యాస్ వచ్చి ఒక 75 years అయిందో ఏమో, 70 years అయింది. దానికి ముందు గ్యాస్ కూడా ఉండలేదు. దానికి ముందు స్టవ్ ఉండింది అందరి దగ్గర. తో ఆగే वाइसरॉय आदि 4 घोड़े की 8 घोड़े की गाड़ी में जाते थे. మొదట్లో అంతా ఈ వైస్రాయ్స్ అంటే రాజ్యాలాగా ఉండేవాళ్ళు. వాళ్ళు 4 గుర్రాలు ఉండే బండి, 8 గుర్రాలు ఉండే బండి, అది రథంలాగా ఉంటుంది. దాంట్లో పోతూ ఉంటారు. అప్పుడు కార్ అంతా ఉండలేదు. కార్ లేదు, 2 వీలర్ కూడా లేదు ఆ సమయంలో, 100 years बैक. तो आगे షౌకార్ लोग गाड़ी में चढ़ते थे. మొదట్లో ఈ గుర్రం బండిలో పోతూ ఉంటుంది అందరూ, షౌకార్లు అందరం కూడా. అవితో విమాన ఆది నికల్ పడా. ఇప్పుడు గుర్రం బండి కనిపించలేదు. అందరూ విమానంలో దాంట్లో తిరుగుతూ ఉంటారు, హెలికాప్టర్లో, విమానంలో.
ఇంత చూడండి చౌకార్లు ఎట్లా అయిపోయినాయి. మొదట్లో అదే షౌకార్లు గూరం బండిలో పోతూ ఉంటాయి. आगे कुछ भी नहीं था. 100 वर्ष के अंदर ये क्या क्या हो गया है. मनुष्य समझते हैं कि यही स्वर्ग है. अभी तुम बच्चे जानते हो స్వర్గ తో స్వర్గ హే అంటే ఇదే స్వర్గం అనుకున్నారు మనుషులు. 100 years బ్యాక్ ఇదంతా ఏమీ ఉండలేదు. ఇప్పుడు కొత్తగా ఏమేమో వచ్చింది, ఈజీ అయిపోయింది మనకు ఎక్కడైనా పోవాలంటే. ఇదే స్వర్గం అనుకున్నారు. అయితే స్వర్గం అంటే వేరే, మనకు తెలుసు స్వర్గం అంటే స్వర్గం ఎట్లా ఉంటుంది ఎట్లా అని. తో ఏ సబ్ పైసకి చీజే. స్వర్గానికి ముందు ఇదంతా దంబడిలాగా, 1 पैसा అంత సామాన్. इसको आर्टिफिशियल फॉर्म कहा जाता है. ఇదంతా ఆర్టిఫిషియల్ షో. ఇదంతా ఏరోప్లేన్లో తిరిగేది, హెలికాప్టర్లో తిరిగేది, వండర్ఫుల్ మంచి కార్ చేసుకునేది, ఇదంతా ఏముంది, ఏమీ లేదు. तो अभी तुम बच्चों को यही एक फुरना चाहिए कि हम बाप को याद करें जिसमें माया विघ्न डालती है. बाबा अपना मिसाल भी बताते हैं. भोजन खाता हूँ, बहुत कोशिश करता हूँ, याद में रहकर खाऊं फिर भी भूल जाता हूँ, तो समझता हूँ बच्चों को तो मेहनत बहुत होती होंगी. అంటే బ్రహ్మ బాబా చెప్తారు తన అనుభవం. తలంపులో కూర్చుంటే ఎట్లా మాయ వచ్చి వీగిన వేస్తుంది. భోజన టైంలో బాబా బ్రహ్మ బాబా శివబాబా తలంపు మాత్రమే చెయ్యాలి అట్లా అని అనుకొని కూర్చుంటారు మొత్తం భోజనం ఫినిష్ అయ్యే వరకు. అయితే మధ్యలో మాయ మార్పిస్తుంది. బాబా చెప్తారు నాగే ఇట్లా ఉండేటప్పుడు బిడ్డలకు ఇంకా ఎంత శ్రమ ఉంటుంది శివబాబా తలంపు చేశాను. बाबा చెప్తారు अच्छा बच्चे तुम ट्राई करके देखो, बाबा की याद में रहकर दिखाओ. బాబా ఛాలెంజ్ చేస్తారు, సరే మీరు ట్రై చేసి చూడండి. బాబా చెప్తారు చేసి చూపించండి బాబా తలంపులోనే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే ఏ తలంపు రాకుండా బాబా తలంపు మాత్రమే. రోజు అట్లా ఉండాలి. ఊరికే ఒకరోజు హఠంతో చేయకూడదు. ప్రాక్టికలీ డైలీ న్యాచురల్గాని బాబా తలం వచ్చేయాలి మనకు, అట్లా చేయాలి. देखो सारा समय याद ठहर सकती है. చూడాలి ఫుల్ టైం మనకు బాబా తలంపే ఉంటుందా భోజనం చేసే టైంలో. అనుభవం సునానా చాయి. బాబా సారా సమయ యాద్ ठहर नहीं सकती అంటే మా బిడ్డలు చెప్తారు బాబా తలంపు సదా ఉండదు. భోజనాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరికి ఉందా వినిపించండి చూస్తాం. बहुत किस्म की बातें याद आ जाती हैं. बाबा खुद अपना अनुभव बताते हैं. बाबा ने इसमें प्रवेश किया, ये भी पुरुषार्थी है. इस पर भी तो बड़ा झंझट है. बाबा చెప్తారు బ్రహ్మ బాబా తన అనుభవం చెప్తారు కదా, భోజనం స్టార్టింగ్ నుంచి ఫినిష్ అయ్యే వరకు తలంపు చేస్తాం అనుకుంటే మధ్యలో వేరే ఏమేమో మాటలు వచ్చేస్తుంది. వీళ్ళు కూడా పురుషార్థి. బాబా పైన ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎన్ని సెంటర్స్ది రెస్పాన్సిబిలిటీ, ఎంతమంది బిడ్డలది రెస్పాన్సిబిలిటీ బాబాకు ఉంటుంది. అయినా కూడా బాబా ఛాలెంజ్ చేస్తారు ఫుల్గా శివబాబా తలంపులోనే ఉండి తినేదాన్ని. బడా కెహలానా బడా దుఃఖ్ పానా. నేను పెద్ద అని అనుకునేది పెద్ద దుఃఖాని మాట. కితనే సమాచారం ఆతే, ఎన్ని వెరైటీ సమాచారాలు బాబాకు వస్తుంది. తో వికారంకి కారణం కితనా మారితే పాపం బిడ్డల్ని వికారానికి కారించి ఎంత హింస చేస్తారు. లౌకిక అంటే బాబా బిడ్డల్ని హింస చేస్తారు. బాబాగా సమాచారాలంతా వస్తుంది. ఎట్లా పవిత్రత అని ఫాలో చేస్తే ఇంట్లో ఉండి ఆ ఇంట్లో వాళ్ళు కొడతారు, ఏమేమి చేస్తారు, గర్సే నికాల్ దేతే, ఇంటి నుంచి కూడా బయట పంపించేస్తారు. బచ్చియా कहती है
मैं ईश्वर की शरण में आई हूँ. कितने విఘ్న పడితే బిడ్డలు చెప్తారు, మాతలు, నేను ఈశ్వర్ శరణ్లా వచ్చినాను, అయినా కూడా ఈ అసురులు ఎంత విఘ్న వేస్తారు, వికారాని కోసం ఎంత విఘ్న వేస్తారు. तो कोई के पास शांति नहीं, तुम बच्चों को खातरी है. अभी पुरुषार्थ कर, श्रीमत पर चल, శాంతి మే రహతే హో. మనకు బాబా ఎంత మంచి ఉపచారం చేశారు. మనం పురుషార్థం చేసి శ్రీమతిలో నడుచుకొని శాంతిగా ఉంటాం. ఇస్ బాబాని यहाँ भी कई ऐसे घर देखे जहाँ आपस में मेल मिलाप में बहुत रहते हैं, सभी बड़ों की आज्ञा में चलते हैं. कहते हमारे पास तो जैसे स्वर्ग लगा पड़ा. బ్రహ్మ బాబా చూసినారు, లౌకికులో చాలామంది పరివారాలు అట్లా శాంతిగా ఉంటుంది. పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీలో చూసినారు ఎంత బాగా కోఆపరేషన్లా ఉంటారు, పరస్పరంగా మిలన్ చేస్తూ శాంతిగా ఉంటారు. పెద్దవాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా నడుచుకుంటారు పిల్లలు. అట్లా ఉండే ఇల్లు కూడా ఉంది. వాళ్ళు చెప్తారు మా ఇంట్లో స్వర్గంలాగా ఉంది అట్లా అని. అంటే కలియుగ అంతు సమయంలో కూడా కొందరు ఫ్యామిలీస్ అట్లా ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పిల్లలు అందరూ నడుచుకుంటారు. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో చాలా శాంతిగా ఉంటుంది. ఎందుకంటే పరస్పరంగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటారు. అందుకే స్వర్గం లాగా, అంటే స్వర్గం అంటే మరి ఇంకా ఎట్లా బాగుంటుంది. ఒక రాజా రాణి చెప్పేట్టుగా అందరూ నడుచుకుంటారా లేదా. तो अभी बाबा तुमको ऐसे स्वर्ग में ले जाते हैं जहाँ सब प्रकार के सुख है. देवताओं का 36 प्रकार का भोजन गाया हुआ है. अभी तुम स्वर्ग का वर्षा बाप से ले रहे हो. वहाँ तो कितने स्वादिष्ट वैभव खाना खाते रहेंगे और पवित्र भी होंगे. బాబా చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండే స్వర్గంలో తీసుకుపోదాను. అక్కడ అన్ని ప్రకారమైన సుఖం ఉంటుంది. దేవతలు 36 రకాల భోజనం చేస్తారు. గాయన ఉంది, ఇది 36 రకాల భోజనం. స్వర్గంలో పరమాత్మ ఇచ్చిన ఆస్తి మనకు. అక్కడ అంత టేస్టీ ఫుడ్ ఉంటుంది, ఎంత వైభవంగా ఉంటుంది. అంత నెయ్యితో చేసింది, చాలా టేస్టీ. అయితే ఇంత టేస్టీ ఆహారం తింటారు, అయితే పవిత్రంగా ఉంటారు. అభి తుమ్ ఉస్ దునియాకే మాలిక్ బన్తే హో. అట్లా ప్రపంచాన్ని మాలిక్ అవుతామని. రాజా రాణి ప్రజా में फ़र्क होगा. आगे तो राजाएं राजा लोग बहुत बमचे से रहते थे. ये तो ठहरे पाती और रावण राज्य. तो विचार कर सतयुग में क्या हो. అంటే సత్యుగంలో రాజా రాణి ప్రజలు అంటే పొజిషన్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ జీవనంలో శాంతి ఉంటుంది. అట్లా ఉండే రాజ్యం ఉంటుంది అక్కడ. ఇప్పుడు విచారం చేయండి, సత్యుగం ఎట్లా ఉంటుంది. కలియుగాని రాజ్యాలు వికారి రాజ్యాలు చాలా షోగా ఉంటారు, టిప్ టాప్గా ఉంటారు. ఇప్పుడు అందరం పతిత రాజ్యాలు. ఇప్పుడు విచారం చేయండి, స్వర్గం ఎట్లా ఉంటుంది, ఎంత బాగుంటుంది స్వర్గం. सामने चित्र लक्ष्मी नारायण के रखे. कृष्ण के लिए तो झूठी बातें लिख बदनामी कर दिया है. झूठ माना झूठ, सच की रत्ती भी नहीं. अभी तुम समझते हो हम स्वर्ग के मालिक थे, फिर 84 जन्म ले बिल्कुल ही शूद्र बुद्धि बन गए. అంటే ఈ లక్ష్మీనారాయణ చిత్రం ఎంత బాగుంది చూడండి. దాంట్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే కృష్ణ కోసం ఎంత అబద్ధాలు చేసి పేరు చెడిపేసినారు. కృష్ణ పేరు చెడిపేశారు. అబద్ధం అంటే అబద్ధం. ఈ ప్రపంచం కొంచెం కూడా ఒక రవ అంతా కూడా సత్యమే లేదు ఈ ప్రపంచం. దానికి బాబా చెప్తారు, నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికగా చేస్తాను. మీరు 84 జన్మం తీసుకొని శూద్ర బుద్ధి వాళ్ళు అయిపోయినారు. ఏ గతి అయిపోయింది ఇప్పుడు మన జీవనంతా శూద్ర బుద్ధి అయిన.
ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి అట్లా స్వర్గానికి మాలిక్ కావాలి. बाबा पूछते भी है ना कि तुम क्या बनेंगे, तो सब हाथ उठाएंगे सूर्यवंशी बनेंगे. బాబా అడిగేటప్పుడు ఏమడుగుతారు, మీరు ఏమవుతారు అని అడిగేటప్పుడు అందరూ చేయెత్తుతారు, నేను లక్ష్మీనారాయణ లాగా అవుతాను, సూర్యవంశీ అవుతాను అట్లా అని. हम तो माता पिता को पूरा फॉलो करेंगे, మేము మాత పితాని ఫుల్గా ఫాలో చేస్తాను చెప్తారు. కమ్ పురుషార్థి తోడి కరెంగి, కమ్ పురుషార్థి తోడి కరెంగి. బిడ్డలు ఏమో చెప్తారు, నేను తక్కువ పురుషార్థం ఏం చేయను, మా అమ్మ బాబా లాగా పురుషార్థం చేసి లక్ష్మీనారాయణ లాగా అయిపోతాం అట్లా అని. అవి ఫిర్ పురుషార్థ్ कर ही क्या बनते. बाबा तो पूछते हैं ना, अच्छा सारी मेहनत याद और आप समान बनाने पर है. బాబా చెప్తారు దీనికంతా పురుషార్థం ఏమంటే బాబా తలంపు చేసేది, మరి వేరే వాళ్ళకు సర్వీస్ చేసేది, మన సమాన అందరిని తయారు చేయాలి. ఈ రెండు మాటల్లోనే మన పొజిషన్ అనేది ఉంది. इसलिए बाबा कहते हैं जितना हो सके सर्विस करना सीखो, है बहुत सहज. అందుకే బాబా చెప్తారు ఎంత సాధ్యమో అంత సర్వీస్ చేసేది నేర్చుకోండి, వాస్తవంగా చాలా ఈజీ ఇదంతా. तो ये शिव बाबा, ये विष्णु और लक्ष्मी नारायण का राज्य, ये तो बहुत अनुभवी है, सीढ़ी पर तुम समझा सकते हो. అంటే శివబాబా చిత్రం, విష్ణు చిత్రం, లక్ష్మీనారాయణ చిత్రం, వాళ్ళ రాజ్యం, ఈ అన్నిటిపైన బాగా చెప్పాలి. మెట్ల చిత్రం పైన కూడా చెప్పాలి. సర్వీస్ కూడా బాగా చేయాలి. బాబా తలంపు కూడా బాగా మనం చేస్తూ ఉండాలి. तुम बच्चों को ये ज्ञान, ये झाड़ और ये चक्र देखते ही सारा ज्ञान बुद्धि में आ जाना चाहिए. ये जो लक्ष्मी नारायण है, इनकी राजधानी कहाँ चली गई, किसने लड़ाई की, इससे किसने हराया. अभी तो ये वो राज्य है ही नहीं. इन ईश्वरीय बातों को कुछ नहीं जानते. तुम बच्चों को ये भी साक्षात्कार हुआ, कैसे गुफाएं कहानियाँ से जाकर के सोने हीरे आदि ले आते. ये साइंस तुम्हारी सुख के लिए होती है, यहाँ है दुख के लिए. वहाँ एरोप्लेन भी फुल प्रूफ होगा. बच्चों ने शुरू में ये सब साक्षात्कार किया हुआ है, पिछाड़ी में भी तुमको बहुत साक्षात्कार कराएंगे. అంటే బాగా చెప్తారు బిడ్డలకు బుద్ధిలో సదా ఈ మెట్లు చిత్రం కానీ కల్పవృక్షానికి చిత్రం కానీ ఇదంతా బుద్ధిలో ఉండాలి. రోజంతా ఇదంతా అనుకునే ఉండాలి. ఈ లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది, ఇప్పుడు ఎక్కడ పోయింది, ఎవరు యుద్ధం చేసినారు వీళ్ళ వెంట తీసుకునేనికి, ఎవరు వీళ్ళని ఓడించినారు. సో ఇప్పుడు ఆ రాజ్యమే లేదు కదా. ఇదంతా ఈశ్వరీయ మాటలు, మనుషులందరికీ తెలియదు. మీకు బాగా అర్థమైంది ఏమైంది ఎట్లా అని. మొదట్లో బిడ్డలందరికీ సాక్షాత్కారం కూడా అయింది. స్టార్టింగ్లో ఇట్లా గుహ లోపల గనిలో అంతా ఉండి బంగారు వజ్రాలు అంతా తీసుకొస్తూ ఉంటుంది. అయితే బాగా చెప్తారు ఈ సైన్స్ మన కోసం చాలా సుఖం ఇస్తూ ఉంటుంది. సత్యుగాన్ని ఇక్కడ ఎంత దుఃఖం ఇస్తుంది. సత్యుగంలో కూడా ఏరోప్లేన్ అంతా కూడా ఉంటుంది, అంటే పుష్పక విమానం, ఫుల్ ప్రూఫ్, అది కింద పడదు, ఏమీ కాదు, అంత బాగుంటుంది. బిడ్డలకు మొదట్లో అన్నీ సాక్షాత్కారం చేయించినారు బాబా. లాస్ట్లో కూడా సాక్షాత్కారం జరుగుతుంది. స్టార్టింగ్లో ఏం జరిగిందో ఈ యజ్ఞలో అది లాస్ట్లో కూడా జరుగుతుంది. तो ये भी तुम्हें साक्षात्कार के कि चोर लूटने आते हैं, फिर तुम्हारी शक्ति का रूप देख भाग जाते हैं.
वो सब बातें पिछाड़ी की है, तो लूटने तो आएंगी। तुम बाप की याद में खड़े हो जाएंगे तो एकदम वो भाग जाएंगे. అంటే బిడ్డలకు ఇది కూడా మొదట్లో సాక్షాత్కారం చేయించినారు. ఇట్లా దొంగలు వస్తారు. తర్వాత వాళ్ళు వస్తే మన రూపం, శక్తి రూపం చూసి వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. అదే మరి ప్రాక్టికల్గా ఇప్పుడు జరుగుతుంది లాస్ట్ క్లాస్లో. అంటే ప్రాక్టికల్ రూపంలోనే వస్తారు వాళ్ళు, దొంగలందరూ వస్తారు. అయితే మనం బాబా తలంపులోనే ఉంటే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారు. వాళ్ళకి భయం అయిపోతుంది మన రూపాన్ని చూసి. అంటే శక్తి రూపం వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. अभी बाप कहते हैं बच्चे खूब पुरुषार्थ करो. मुख्य बात है पवित्रता की. एक जन्म पवित्र बनो. मौत तो सामने खड़ा है. कुदरती आपदाएं बहुत कड़ी आएंगी, इसमें सब खत्म हो जाएगा. शिव बाबा इन द्वारा समझाते हैं. इनकी आत्मा भी सुनती है. ये बाबा सब बातें बतलाते रहते हैं. అంటే బాబు చెప్తారు చాలా పురుషార్థం చేయాలి. ముఖ్య మాటలో పవిత్రత పైన చాలా పురుషార్థం చేయాలి. ఫుల్గా పవిత్రంగా ఉండాలి. ఈ ఒక్క జన్మ, ఈ లాస్ట్ జన్మ పవిత్రంగా ఉండాలి. వినాశం ఏమో ఇప్పుడు మన ముందు ఉంది. ఈ ప్రకృతిది ఆపదాలు అంటే డేంజరస్ పరిస్థితి మన కంటి ముందు ఉంది. ఇప్పుడు అన్నీ వినాశమైపోతుంది మొత్తం ప్రపంచం. ఈ మన కంటితో చూసేదంతా ఏమీ ఉండదు, అట్లా వినాశమైపోతుంది. శివ్ బాబా మనకు వీళ్ళ ద్వారా అన్ని విషయాలు నేర్పిస్తారు. ఈ ఆత్మ కూడా వింటుంది, బ్రహ్మ బాబా ఆత్మ కూడా. మరి అన్ని విషయాలు మనకు వివరంగా చెప్తారు. శివ్ బాబాతో అంటే శివ్ బాబా ఎప్పుడు నిరాకారుగా ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏం అనుభవం. అయితే బ్రహ్మ బాబా ప్రతి ఒక్క విషయం కూడా అనుభవం చేస్తున్నారు. అదంతా ఇప్పుడు మరి మనకు బ్రహ్మ బాబా చెప్తారు. అనుభవం ఆధారంతో శివ్ బాబా చెప్పే విషయాలంతా కూడా అనుభవం ఆధారంలో మనకు బాబా చెప్తారు ఇప్పుడు. तो इसमें डरने की बात नहीं है. माया के तूफान कैसे आते हैं, पहले नंबर में तो ये है ना. तो इनको सब अनुभव है. అంటే ఇంకొకటి ఏమంటే మాయ అంటే ఏమి, అదేంటి ఏమి, ఇదంతా శివ బాబాకు ప్రాక్టికల్ అనుభవం లేదు. అయితే బ్రహ్మ జీవన్లో ప్రాక్టికల్ అనుభవం. మొదట్లో అన్ని ప్రకారమైన మాయ తుఫాన్ బ్రహ్మ బాబా దగ్గర వస్తుంది. వాళ్ళు మరి దాన్ని ఎట్లా జయించేది ఇదంతా అనుభవం బిడ్డలకు చెప్తారు. దీంట్లో భయపడే మాట లేదు. అడవులు రానా చాలా స్థిరంగా ఉండాలి. ఎన్ని ప్రకారమైన మాయా విఘ్నం వచ్చినా సరే మనం స్థిరంగా శివబాబా తలంపులో ఉంటే మనకు శక్తి దొరుకుతూ ఉంటుంది. బాప్ की याद में रहने से ही शक्ति मिलती है. कोई बच्चे चार्ट लिखते हैं फिर चलते चलते बंद कर देते हैं. बाबा समझ जाते हैं थक गए हैं. पारलौकिक बाप जिससे इतना बड़ा वर्षा मिलता है, ऐसे बाप को कभी पत्र भी नहीं लिखते हैं, याद ही नहीं करते. ऐसे बाप को तो कितना याद करना चाहिए ना. బాగా చెప్తారు. పారలౌకిక అంటే చాలామంది బిడ్డలు చార్ట్ ఏమో రాస్తారు, రాసి మధ్యలో అట్లనే వదిలేస్తారు. తండ్రి మనకి ఎంత నేర్పిస్తారు అన్ని విషయాలు మనం అలసిపోకుండా చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ అలసిపోకూడదు. పారలౌకిక తండ్రి మనకు ఇంత పెద్ద ఆస్తి ఇస్తున్నారు, ఇట్లా తండ్రిని మర్చిపోకూడదు. చాలామంది బిడ్డలు ఎంత మర్చిపోతారంటే బాబాకు లెటర్ కూడా రాయరు, బాబా తలంపే చేసలేదు. సో ఇట్లా మంచి ఆస్తి ఇచ్చే తండ్రిని ఎంత బాగా తలంపు చేస్తూ ఉండాలి మనం. శివ బాబా మనకు ఎంత బాగా అన్నీ ఇస్తున్నారు.
రాయాలి. శివ బాబా మేము మిమ్మల్ని చాలా తలంపు చేస్తున్నాం బాబా, మీ తలంపు లేదంటే మాకు ఎట్లా మంచిది అవుతుంది, అట్లా అంతా బాబా దగ్గర మాట్లాడుతూ ఉండాలి. तो शिव बाबा हम आपको बहुत याद करते हैं बाबा, आपकी याद बिगर हम भला कैसे रह सकते हैं। जिस बाप से विश्व का बादशाही मिलती है, ऐसी बाप को कैसे भूलेंगे। ये कार्ड लिखा वो भी तो याद किया ना, అంటే బాబాకి ఇట్లా కార్డు రాయాలి, లెటర్. ఏమి బాబా, మేము మిమ్మల్ని ఎప్పుడు ఎట్లా మర్చిపోదాం, మీరు మాకు ఇంత పెద్ద ఆస్తి ఇస్తున్నారు, ఇంత పెద్ద రాజ్యం ఇస్తున్నారు, మేము ఎట్లా మర్చిపోదాం బాబా అట్లా అని చెప్పి లెటర్ రాయాలనా లేదా? ఈ 2 లైన్ అయినా లెటర్ రాయాలి. लौकिक बाप भी बच्चों को चिट्ठी लिखते हैं। नूरे रतन स्त्री पति को कैसे चिट्ठी लिखती है, यहाँ तो दोनों संबंध है. అంటే లౌకిక్ తండ్రి ఎంత బాగా బిడ్డలకు లెటర్ రాస్తారు, నా ముద్దు బిడ్డ, నా నూరే దత్తన్ అట్లా అంత చెప్పి రాస్తారా లేదా? అట్లనే భార్య భర్త ఇద్దరు లెటర్ ఎట్లా బాగా రాసుకుంటారు, ఎంత ప్రీతిగా రాసుకుంటారు. ఇక్కడ శివబాబా దగ్గర మనకు 2 సంబంధం ఉంది, తండ్రి సంబంధం ఉంది, మరి పతి సంబంధం కూడా ఉంది. ఎంత ప్రీతిగా మనం రాయాలి బాబాకు లెటర్. బాబా యుక్తి నేర్పిస్తారు, ఎట్లా శివబాబా తలంపు సర్వ సంబంధంతో చేసేది అట్లా అని. కితనా మీఠా బాబా, హంసే క్యా మాంగ్తే. మన తండ్రి ఎంత మధురమైన తండ్రి, మన దగ్గర ఉండి ఏం అడుగుతారు, ఏమైనా అడుగుతారా? ప్రీతి ఒకటి మనం ఇవ్వాలి బాబా. कुछ भी नहीं मांगते हैं, वो तो दाता है, देने वाला, ये लेने वाला नहीं. कहते हैं स्वीट चिल्ड्रन, मैं आया हूँ भारत को खुशबूदार बगीचा बना करके जाता हूँ. మన దగ్గర ఉండి బాబా ఏమీ తీసుకోరు, బాబా ఏమో దాత, ఇచ్చేదానికే వచ్చినారు, మనకు తీసుకునేవాడు కాదు శివ బాబా. సో బాబా చెప్తారు, నా మధురమైన బిడ్డ, నేను వచ్చినాను ఈ భారతదేశాన్ని చాలా సుందరంగా ఉండే తోటగా చేసానికి. చాలా సెంటెడ్ ఫ్లవర్స్తో తోట చేస్తారు, అట్లా చేసానికి బాబా వచ్చినారు. మన దగ్గర ఉండి ఏం తీసుకోరు. అయితే మనం ఇంత ప్రీతిగా తలంపు చేస్తూ ఉండాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. सूर्यवंशी बनने के लिए माता पिता को पूरा फॉलो करना है, याद में रहने की और आप समान बनाने की मेहनत करनी है. అంటే సూర్యవంశీ అయ్యేదానికి మాత పితాని పూర్తిగా ఫాలో చేయాలి, బాబా తలంపులోనే ఉండాలి. మరి మన సమానం వేరే వాళ్ళని కూడా చేసానికి సర్వీస్ చేసే ప్రయత్నం చేయాలి. మరి 2వ మాట, पुरुषार्थ कर श्रीमत पर चल, शांत रहना है, बड़ों की आज्ञा माननी है. పురుషార్థం చేసి శ్రీమత్ అనుసారంగా నడుచుకొని శాంతిగా ఉండాలి, పెద్దవాళ్ళ ఆజ్ఞని పాలన చేయాలి, వాళ్ళ ఆజ్ఞ ఒప్పుని నడుచుకోవాలి. మరి వరదానం, स्वयं को सेवाधारी समझकर झुकने और सर्व को झुकाने वाले निमित्त और निर्माण चित्त भाव, नम्र चित्त भाव, निमित्त और नम्र चित्त भाव. మన స్వయంని సేవాదారిని అనుకొని వంగాలి, మరి అందరిని కూడా వంగించాలి. దానికోసమే నిమిత్, మరి नम्र चित्त भाव. निमित्त उसे कहा जाता है जो अपने हर संकल्प व हर कर्म को बाप के आगे अर्पण कर
कर देते हैं. అంటే నిమిత్త ఎవరంటే ఎవరు మన సంకల్పాన్ని ప్రతి కర్మని కూడా బాబా ముందు అర్పణ చేస్తారు. వాళ్ళు నిమిత్తన అర్థం निमित्त भावला ఉంటారు. निमित्त बनना अर्थात अर्पण होना. और नम्रचित वह है जो झुकता है. जितना संस्कारों में संकल्पों में झुकेंगे उतना विश्व आपके आगे झुकेंगे. అంటే నిమిత్ అంటే అర్పణ అయిపోయి దీని అర్థం బాబా ముందు మన అర్పణ చేసేది. నమ్రచిత్ అంటే వంగేది, అహంకారమే లేదు వంగేది. ఎంతెంత మనం మన సంస్కారాలని సంకల్పాలతో బాబా ముందు వంగుతామో అంతంత విషయం మొత్తం మన ముందు వంగేది. జుక్నా అర్థాత్ జుకానా. ఇప్పుడు మన వంగేది అంటే అందరూ మన ముందు వంగేది నా అర్థం. तो ये संकल्प भी न हो कि दूसरे भी हमारे आगे कुछ तो झुके. వేరే వాళ్ళు మన ముందు ఇప్పుడు వంగాలి అని చెప్పకూడదు. మన వంగాలి మొదట్లో అందరికీ, తర్వాత వాళ్ళు ఆటోమేటికలీ వంగుతారు. जो सच्चे सेवादारी होते हैं वो सदैव झुकते हैं, कभी अपना रोब नहीं दिखाते हैं. సత్యమైన సేవాదారిలు అందరి ముందు వంగేదంటే అంటే ఆజ్ఞాకారిగా నడుచుకునేది, అందరికీ సరి అని చెప్పి నడుచుకునేది నా అర్థం. సత్యమైన సేవాదారి వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఆవేశం రాదు, ఆవేశంగా ఉండరు. మరి స్లోగన్ అభి సమస్య స్వరూప్ నహి సమాధాన్ స్వరూప్ బను. అంటే ఇప్పుడు సమస్య స్వరూప్ కాకూడదు, సమాధాన్ స్వరూప్ కావాలి. बनकर जीवन बना अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. आंसू मेरे मोती बने चेहरा खिला अच्छा लगा, अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. सोचा नहीं मैंने कभी यूं तुम मुझे मिल जाओगे. सोचा नहीं मैंने कभी यूं तुम मुझे मिल जाओगे. मेरे भाग्य है तुम सा मुझे साथी मिला अच्छा लगा, अच्छा लगा. मेरे बाबा तेरा बनकर जीवन बना अच्छा लगा. अपना
अच्छा लगा, अच्छा लगा। मेरे बाबा तेरा बनकर जीवन बना, अच्छा लगा। ख्वाहिश थी कुछ अच्छा बनूं, कोशिश मगर नाकाम थी। ख्वाहिश थी कुछ अच्छा बनूं, कोशिश मगर नाकाम थी। पर अपनी देकर अच्छाइयाँ अच्छा किया, अच्छा लगा, अच्छा लगा। मेरे बाबा तेरा बनकर जीवन बना, अच्छा लगा। मेरे बाबा तेरा बनकर जीवन बना, अच्छा लगा। आंसू मेरे मोती बने, चेहरा खिला, अच्छा लगा, अच्छा लगा।